రియల్ ఎస్టేట్ అభివృద్ధిని అంచనా వేయటం అంత తేలిక కాదు. దానికి వరంగల్ సాక్ష్యంగా నిలుస్తుంది. 8 ఏళ్ల కిందట గజం 3,000 బేస్ ప్రైజ్ ఉన్న స్థలం ఇవాళ 70,000 ఉంది. వేలలో అంతకన్నా ఎక్కువగానే పలికే అవకాశాలున్నాయి. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వరంగల్ నడిబొడ్డున ఉన్న అజంజాహీ మిల్లు భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి ప్లాట్లు వేసింది. ఓ సిటీ పేరుతో ఈ కాలనీని ఏర్పాటు చేశారు. 8 ఏళ్ల కిందటే ఇలా చేసింది. 117 ఎకరాల విస్తీర్ణం గల ఓ సిటీలో కమర్షియల్, రెసిడెన్షియల్ విభాగాల్లో మొత్తంగా 905 ప్లాట్లను 12 దశల్లో విక్రయించింది. ఇప్పుడు ఓ సిటీ ప్లాట్లలో 92% నిర్మాణాలు జరిగాయి. మొదటిసారి వేలం వేసినప్పుడు బేస్ ప్రైస్ గా 3,000 నిర్ణయించారు. వాటిని వేలంలో 7-8,000కు జనం దక్కించుకున్నారు. ఓ సిటీలో ఇంకా అమ్మకానికి 45 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవి పెద్ద ప్లాట్లు. 170 నుంచి 350 గజాల వరకు ఈ ప్లాట్లున్నాయి. ఇప్పుడు ఈ ఓ సిటీ లగ్జరీ ప్రాంతంగా మారటంతో డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు కనీస ధర 75,000గా నిర్ణయించారు. వేలం పాటలో ఇది 1,00,000 దాటిన ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తం 45 ప్లాట్లను 5వ తేదీన వేలం వేస్తున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇలా రియల్ వెంచర్లను వేయటంలో ప్రత్యేకత సాధించింది. ఓ సిటీ చాలా పాతది. తర్వాత మా సిటీ అని సిటీ పేరుతో 2 వెంచర్లు వేసి అమ్మకాలు వేసింది. వరంగల్ 2వ రాజధాని అవుతుందని ప్రభుత్వం చేసే ప్రకటనలకు తోడు ఇటీవలి కాలంలో ఉపాధి అవకాశాలు పెరగటం వంటి కారణాలతో వరంగల్లో డిమాండ్, ఇంటి స్థలాల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.